నిజంగా రంగా గారు అమ్మ నాకు చేయండి అని చెప్పంటే అందరు తలాకు సహాయం చేస్తారు. ఈ జన్మ కాదు 10 జన్మ సరిపోయేంత అందరూ డబ్బులు ఇస్తారు అసలు. అంతేగాని చనిపోయి ఇన్ని సంవత్సరాలు ఏదో ఒక మనిషిని కించపరచడం అనేది కరెక్ట్ కానీ కాదు అసలు. ప్రధానంగా ఆ సినిమాలో మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలు ఏమున్నాయి అంటే మొత్తం సినిమానే అంటారా కొన్ని? ఎందుకంటే ఆడ యూజ్లెస్ ఫెలో గాడు అసలు ఆడు బుద్ధి జ్ఞానం అంత వస్తుంది. అంత యూజ్లెస్ ఫెలో గాడు అసలు ఇది వాడి గురించి ఏం చెప్పారు అసలు? ఇది రౌడీలు మటర్లు ఏంటి అసలు? అది ఏంటో తెలిసే విజయవాడల గురించి అసలు ఇది ఒకటి తెలియదు. కరెక్ట్ ఒక సన్నివేశం కరెక్ట్ గా ఉంది అసలు. ఇది రాధా గారు చనిపోయిన సందర్భం దగ్గర నుంచి రంగా గారు పెళ్ళైన దీని దగ్గర నుంచి మరణం దాకా నాకు అన్ని తెలుసు, అన్ని చూపిస్తాను అని చెప్పని ఊరికే ఏంటంటే చిల్లర పబ్లిసిటీ కోసం వాడుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ పబ్లిసిటీ వాడుకున్నాడంటే ఎంత నీచుడు అని చెప్పిన ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అంత ఎదలో అర్థమవుతుంది అసలు. నిజవాడ గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అంటాడు. బాగా తెలిసి మొదల జోరా తెలియని గురించి ఏంటి మరి ఇంతసేపు మాడకూడ కూడా చండాలంగా ఉంటుంది. ఓవరాల్ గా ఇందాక ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు మీ వర్మకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏ రకంగా ఉండబోతుంది అదే వాడు చెప్తాను. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. నేను ఎవరికి ఏ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చేయాల్సి చేసేస్తాను అసలు. అంతవరకు అయితే నాకు నేను దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నాను. మూల్యం మాత్రం అందరూ చెల్లిస్తారు. డీజీపీకి కూడా మీరు ఫిర్యాదు చేశారు అంటే